హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఒక పేపర్ యాడు ఒక పార్టీని ఇబ్బంది పెట్టినప్పుడని మీరు చూసారా? సాక్షి పేపర్ యాడ్ ఇయాల వైసీపీని ఇబ్బంది పెడుతుంది. సాక్షి పేపర్ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే కదా! ఆ పేపర్ యాడు ఆ పార్టీని ఇబ్బంది పెట్టడమేంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇది యాడు. ఏంటి యాడు? నారా లోకేష్ గారి నాయకత్వంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి కోటి సభ్యత్వంతో ఘననివ్వాలి. ఇది సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్. సాక్షి లోగో, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మీరు క్లియర్‌గా చూడొచ్చు. మొదటి పేజీ యాడిది. రెండో పేజీ నుంచి వార్తలు స్టార్ట్ అవుతాయి. మొదటి పేజీలో టీడీపీ పార్టీని ప్రమోట్ చేస్తూ, నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తూ, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారికి నివాళులర్పిస్తూ ఇచ్చినటువంటి యాడ్ ఇది. ఎవరిచ్చారు యాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో సాక్షి మెయిన్ పేపర్ మెయిన్ ఎడిషన్‌లో మొదటి పేజీ యాడ్ ఇది. ఇప్పుడు ఈ యాడ్ తీసుకోవటం మీద వైసీపీ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. సరే, ఒక ప్రభుత్వం యాడ్ తీసుకుందంటే వేరు. ప్రభుత్వం యాడ్స్ అన్ని పేపర్‌లకి ఇస్తా ఉంటది. సాక్షి పేపర్ కూడా ఇచ్చి ఉండొచ్చు. అసలు గవర్నమెంట్ యాడ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి బొమ్మతోటి మొదటి పేజీలో యాడ్ ఏస్తారనేది పెద్ద డౌటు. వెయ్యరు అని వైసీపీ కార్యకర్తలు అనుకుంటారు. ప్రభుత్వం యాడ్ ఇచ్చినా సరే. సరే, పేపర్లు సహజంగా గవర్నమెంట్ యాడ్స్ డబ్బులు వ్యవహారాలు కాబట్టి ఏయొచ్చు గాక. కానీ ఒక పార్టీ యాడ్ ఏయటం ఏంటి? నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తూ వేయటం ఏంటి? అంటే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని, ఆయన ప్రతిభని, ఆయన టీడీపీకి ఆళ్ళ కోటి సభ్యత్వాలకు చేర్చిన తీరుని సాక్షి పేపర్ కూడా ఒప్పుకుంటున్నట్టేనా? ఒక యాడ్‌ని అంగీకరించడం అంటే ఆ యాడ్‌లో ఉన్న కంటెంట్‌ని కూడా అంగీకరించడమే గదా! ఇక్కడ వైసీపీ కార్యకర్తల మనవోళ్ళు అట్టయిపోయింది. లోకేష్ గారి నాయకత్వాన్ని సాక్షి పేపర్ ఒప్పేసుకుంది. ఇక్కడ గట్టిగా అట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి రివిజన్ కూడా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే ఊరుకునేవాడు కాదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్నట్టు వెంటనే ఈ యాడ్ చూడగానే రిజైన్ ప్రకటించారు. ఆ రిజైన్ మీద శ్రీరెడ్డి కూడా స్పందించింది. ఒకసారి మీకు ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను, నేను రాజీనామా చూశాను. ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు. కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్‌గా ఉండండి. మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాలుండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎంతోమంది పార్టీని నమ్ముకుని ఎంతోమంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్‌మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. సో దయచేసి పార్టీకి సపోర్ట్‌గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్‌గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్‌గా లేకపోయినా పర్వాలేదు. కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. ఎప్పుడు వావ్! ఈ పాయింట్ ఎంత బావుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ ఆ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. సో దయచేసి యాక్టివ్‌గా లేకపోయినా పర్వాలేదు గానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండండి దయచేసి. జై వైఎస్ఆర్‌సీపీ, జై జగన్. చూశారు కదా! రవిచంద్రారెడ్డి రాజీనామా చేయటాన్ని పాపం శ్రీరెడ్డి తన బాధను వ్యక్తం చేస్తూ అదే టైంలో ఒక మాట కూడా వాడింది. మాకెలాంటి గుర్తింపు లేకపోయినా సరే, అంటే వైసీపీ పార్టీలో కార్యకర్తలకి ఎలాంటి గుర్తింపు లేదనే ఒక భావాన్ని శ్రీరెడ్డి ప్రకటించింది. ఇప్పుడు రవిచంద్రారెడ్డి కూడా చెప్పేది అదే. మా కార్యకర్తలకు గుర్తింపు లేదు. పైగా డబ్బుల కోసమే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు. డబ్బులు మాత్రమే ఇంపార్టెంటు. అందుకని ఏ పార్టీనైతే వ్యతిరేకించారో, ఏ నాయకుడినైతే వ్యతిరేకించారో ఆ నాయకుడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని యాడేసుకున్నారు. ఆ నాయకుడిని మన పేపర్‌లో ప్రమోట్ చేశారు. మొదటి పేజీలో యాడేసుకొని రెండో పేజీలో తిరిగితే ఎవరు నమ్ముతారు జనం అనేది ఆయన సూటి ప్రశ్న. ఒకసారి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఆయన వాయిస్‌ని నేను చెప్పడం కంటే
ఆయన నోటితో వింటే The person you have called is speaking to some. ఆయన కాల్ వెయిటింగ్ వస్తుంది. ఆయన పార్టీలో చేరిన సందర్భం కూడా నాకు గుర్తు. ఆయన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరో తిడితే, ఆ తిట్టినతని మీద తగువ పెట్టుకొని మరి చేరాడు. జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం. The person ఆ రోజుకి పార్టీలో చేరకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఒక మాట అంటే ఊరుకోలేదు రవిచంద్ర రెడ్డి గారు. మరి ఆ వ్యక్తి ఇవాళ పార్టీకి ఎందుకు రిజైన్ చేశాడు? ఆ పార్టీలో చాలామంది కార్యకర్తలకి ఆయన స్పీచ్‌లోన ఆయన పోరాట పటిమన్న ఇష్టం. సార్ నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. అంటే ఇప్పుడే మిస్డ్ కాల్. హలో హలో నమస్తే రవిచంద్ర రెడ్డి గారు. ఫోన్ ఇన్నా. రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. ఏం సార్ మీరు రిజైన్ చేయటం ఏంటి? మీరు రిజైన్ చేయటం మీద సీరెడ్డి కూడా వీడియో చేసేది చూసారో లేదో మీరు? తన బాధను వ్యక్తం చేస్తూ పార్టీ క్యాడర్ కూడా వాళ్ళు మీరు రిజైన్ చేయటం మీద చాలా మనోవేదనని, ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డిని తిడితే కూడా ఒప్పుకొని మనస్తత్వం ఇది. వాళ్ళ కుటుంబాన్ని తిట్టారని కారణం చేత ఒక డిబేట్‌లో కొట్టడానికి కూడా పోయినటువంటి వ్యక్తి మీరు. ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యారు ఆ పరిస్థితుల్లో. మరి అలాంటోళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న టైంలో పార్టీని విడిపోవటం ఏంటి? రిజైన్ చేయటం ఏంటి? ఏంటి? ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారని ఎవరన్నారు? అంతేనా? పార్టీ ఓడిపోయి ఉండొచ్చు. కష్టాలు ఎందుకున్నారు? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడు. హ్మ్. ఆయన ప్రజలకు మేలు చేశాడు. హ్మ్. ఆయన ప్రజలకు మేలు చేసిన క్రమంలో కార్యకర్తలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బంది పడ్డారు. హ్మ్. లేకపోతే నాయకులకి బిల్లులు రాక ఇబ్బంది పడ్డారు. హ్మ్. జనం కోసం ఆయన స్కీముల ద్వారా మేలు చేశాను అనుకున్నాడు కానీ సొంత కార్యవర్గాన్ని, సొంత కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని గమనించలేక వెనకబడ్డాడు. హ్మ్. కూటమిగా 3 పార్టీలు పోటీ చేసినప్పుడు ఓడిపోయి ఉండొచ్చు. 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. హ్మ్. కానీ సజావుగా రాబోయే రోజుల్లో చుట్టూ ఉన్న కోవర్ట్ని ఏరాలంటే హ్మ్. ఏరితే మాత్రమే అంటే ఎవరు కోవట్లు? ఇప్పుడు మీ భాషలో విజయసాయిరెడ్డి గారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారా? ఇంకెవరు ఉన్నారు కోవట్లు? నేను ఎందుకు చెప్పాలి? హ్మ్. వదిలొచ్చిన పార్టీ గురించి నెగిటివ్ గా ఎందుకు మాట్లాడాలి? హ్మ్. అంటే నెగెటివ్‌గా మాట్లాడడం కాదు. మాట్లాడాల్సిన అవసరం సరే చెప్పండి. కలిసి ఉన్నంత వరకు మాత్రమే. హ్మ్. విడిపోయిన తర్వాత హ్మ్. నిన్నటితో నా బంధం అక్కడ తెగింది. హ్మ్. నేను కొత్త బంధంగా బీజేపీలో చేరా. హ్మ్. బీజేపీలో ఎందుకు చేరా అని అడగండి చెప్తా. హ్మ్. నరేంద్ర మోడీ గారి విధానాలు హ్మ్. ఈ నెల 8వ తేదీ 2 లక్షల కోట్ల రూపాయల పనులు ఆంధ్రప్రదేశ్ కి ప్రారంభంకి రావటం, శంకుస్థాపన రైల్వే జోన్ కి ఇవ్వటం, హ్మ్. అమిత్ షా గారు సమర్థవంతంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో మనం చూస్తున్నాం. హ్మ్. అంతేకాదు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారు. హ్మ్. బీజేపీ ఆధ్వర్యంలో ఇంత హ్మ్. పెద్ద మేలు జరిగినప్పుడు కనీసం అందరూ 4 మాటలు మా వల్ల జరిగింది అంటున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, హ్మ్. మంచి నిర్ణయం తీసుకుందని ఎంతమంది చెప్పారు? హ్మ్. 11,400 కోట్ల రూపాయలతో పాటు ఒరిస్సాలో మైనింగ్ కానీ మరింకోటి కానీ దానికి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. ఇప్పుడు కేవలం మోడీ యొక్క గొప్పతనాన్ని మాత్రమే మీరు చూస్తున్నారా? అంటే మోడీ గొప్పతనాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది ఖచ్చితంగా మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఏం డౌట్ లేదు. అదే క్రమంలో రాష్ట్రం వైపు నుంచి స్వార్థంలో వాళ్ళు ఉన్నారు. రాష్ట్రం వైపు నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయదలుచుకున్నారా? కూటమి ధర్మం. హ్మ్. ఆ రోజు జగన్ గారు ప్రైవేటైజ్ చేయొద్దన్నారు. హ్మ్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతా ఉన్నారు. బీజేపీ దాన్ని నిర్వర్తించింది. హ్మ్. క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ అండ్ బీజేపీ కదా. హ్మ్. మరి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ మేలు చేసినందుకు బీజేపీకి పెద్దపీట వేసి 4 మంచి మాటలు మాట్లాడాలని నా కోరిక. అది వాళ్ళు చేసినా చేయకపోయినా బీజేపీలో చేరి నేను మాట్లాడదాం. హ్మ్. వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో ముస్లిం మైనారిటీలని మత ప్రాతిపదికన చూస్తున్నారు కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన అనేక అంశాలు దేశానికి విఘాతంగా ఉన్నాయి. హ్మ్. 1947లో ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయింది. హ్మ్. విడిపోయిన తర్వాత 51లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానం చాలా మందికి తెలియదు. నాకు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలీదు. నిజంగా తెలీదు. హ్మ్. కానీ ఎంత దుర్మార్గమైన విధానం అంటే వాళ్ళు గుర్రమో గాడితో తిరిగినంత దూరం ఆ భూమి అంతా మాదే అని వక్ఫ్ బోర్డు అధీనంలో పెట్టుకుంటే అప్పటికే అక్కడ ఏర్పడ్డ వ్యవసాయదారుల పొలాలు కావచ్చు, గుళ్ళు గోపురాలు కావచ్చు, బళ్ళు ఊళ్ళు కావచ్చు, ఇవి ఈ మధ్య రిఫ్లెక్ట్ అవుతున్న తీరు
ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమెండ్మెంట్స్ ద్వారా మార్చాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు మరి జాతీయ రాజకీయాలు ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకొస్తే వైఎస్ఆర్సీపీ దానికి మద్దతు ఇవ్వనంటే ఆ, ముస్లింస్ ని ఓట్ బ్యాంక్ గా చూడొద్దు, ఇది మత ప్రాతిపదికకి సంబంధించిన అంశం కాదని నా భావన. నేను పార్టీలో ఉండి మాట్లాడగలను ఈ అంశం. అందుకనే పార్టీ నిలిపారు. సరే, ఇంకొక మాట కూడా నాకు చెప్పండి. ఇప్పుడు మీరు రిజైన్ చేయడానికి కారణమైనటువంటి సాక్షి పేపర్లో టీడీపీ యాడ్ నారా లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకుంటూ ప్రమోట్ చేస్తూ, ఏది మీరు నెల్లూరు ప్రాంత వాసులు కాబట్టి మీ నెల్లూరు ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి గారు ఇచ్చిన యాడ్ ప్లే చేయటం ఎలా చూడాలి, ప్రచురించడం? అది మనకు సంబంధం లేని అంశం. ఉమ్, అది యాక్చువల్ గా ఏంటంటే అది ఆయా మేనేజ్మెంట్ యొక్క నిర్ణయం. దానికి సంబంధించి మాత్రం నేను పార్టీ మారడం జరగలే. ఉమ్, అసలు యాక్చువల్ గా అయితే నిన్న ఉదయం పేపర్ ఏదైతే చూడడం జరిగిందో ఉమ్, ఫ్రంట్ పేజీ అని చూశాను కానీ సాక్షిలో ఉందన్న విషయం కూడా సరిగ్గా గమనించలేదు. నేను పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నా. ఆ, ఆంధ్రజ్యోతి మీద చూసా, సాక్షి మీద చూసా. నేను బహుశా అది ఈనాడు అనుకున్నానేమో. ఉమ్, 3 పేపర్లు కొనడం నా అలవాటు. ఉమ్, కానీ ఆ హడావిడిలో పేపర్స్ గమనించలా. ఉమ్, కానీ ఫుల్ పేజ్ యాడ్ లో నేను గమనించిన ప్రధానమైన అంశం ఏంటో తెలుసా? ఉమ్, ఏ పేపర్ లో యాడ్ ఇచ్చారనేది కాదు, కానీ ఫ్రంట్ పేజ్ యాడ్ లో ఉన్న ప్రధానమైన అంశం 1,05,00,000 మంది సభ్యత్వం అని చెప్పి వేశారు. ఉమ్, మరి వైఎస్ఆర్సీపీ సభ్యత్వం సంఖ్య ఎంత? ఉమ్, ఎందుకు సభ్యత్వం చేయాల? ఉమ్. అంటే బాధ అనిపించింది నాకు. ఓకే ఓకే నాకు బాధ అనిపించింది అది. ఓకే ఓకే కార్యకర్తకి మినిమం వాల్యూ ఉండాలి కదా అంట. అవును అవును వాళ్ళకు రక్షణ, వాళ్ళకి ఒక ఐడి కార్డు ఉండాలి కదా. అవును. నేను అది నా ఆలోచన. సార్ మీతో చాలా కాలం నుంచి రాజకీయాల దగ్గర నుంచి చూస్తా ఉన్నాను. మీరు కానీ, కాకమన్ రాజశేఖర్ గారు కానీ, నాగార్జున యాదవ్ కానీ, అనేక మంది మీకు సరైన ఇంపార్టెన్స్ గత 5 సంవత్సరాల కాలంలో రాలేదు అనేటువంటి చాలా మంది కార్యకర్తలు అనుకునే మాట మీలాంటి వాళ్ళ పార్టీకి. నాకు మంచి పొజిషన్ ఇచ్చారు, కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి చైర్మన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు అంత రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అయినాడు కూడా కాదు, మీరు రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అయినాడు కూడా జాతీయ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీ స్థాయి ఏం తక్కువ కాదు కదా. అవును, అదే పొజిషన్ ఇచ్చారు. ఆ విధానం లేని పార్టీలో కూడా ఆ విధానాన్ని నాకు ఇచ్చారు. సో కొంచెం ఒక 2 నిమిషాల్లో దయచేసి నా ఇంటర్వ్యూ ముగించాల్సిన కోరుకుంటున్నా. మిత్రులతో భోజనానికి వచ్చా, ఓకే ఓకే వాళ్ళ మధ్యలోంచి లేచి వచ్చా సార్. అందుకని క్లుప్తంగా అడగాల్సిందిగా ఏం కోరుకుంటున్నా. లేదు వైసీపీ నుంచి మీకు నచ్చింది ఏంటి, మీరు కావాలనుకునేది ఏంటి? వైసీపీ నుంచి నాకు నచ్చని అంశం దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కావాలనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం తిట్లకి పరిమితమై, స్కీములకు పరిమితమై ఆలోచన చేయకూడదు. ముఖ్యంగా మన ఇల్లు బాగు చేసుకోవాలి. మనం పక్కాగా సమీక్షలు ఇప్పుడు చేసుకోవాలి. కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదు అని క్లియర్ గా చెప్పదలుచుకున్నారా? స్ట్రైట్ పాయింట్. కార్యకర్తలు నష్టపోయారు అనే అంశం కాదనలేనిది, ఇదైతే అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే విన్నారు కదా, వైసీపీలో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదు. ఈ వాక్యాన్ని రవిచంద్రారెడ్డి చెప్పాడు, సిరెడ్డి కూడా మాట్లాడేదంటూ ఆ పాయింట్ లేవనెత్తింది. మాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా అనే పదం వాడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చారు అంటే, మీరు ముఖ్యమంత్రి కాగలిగారు అంటే, మీ రాజకీయ పార్టీ నడుస్తుంది అంటే దానికి కారణం కార్యకర్తలు. మీకు ఓట్లు పడుతున్నాయి అంటే, మీకు జనం వస్తున్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్తలు. మిమ్మల్ని భుజాల మీద మోసేవాళ్ళు పార్టీ కార్యకర్తలు. ఆ కార్యకర్తను పట్టించుకున్నప్పుడు ఆ పార్టీ ద్వారా అధికారం పొందే హక్కు మీకు ఎక్కడిది? ఆ కార్యకర్తల భుజాల మీద పల్లకి మోస్తూ ఉంటే పల్లకీలో ఎక్కే అధికారం మీకెక్కడిది? పల్లకి మోసే వాళ్ళ గురించి ఆలోచించారు కదా. పల్లకీలో కూర్చొని అవకాశం వచ్చినంతసేపు మోయించుకోవడం కాదు కదా నాయకుడు చేయాల్సిన పని. కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచించండి. మీ కార్యకర్తల మనోవేదన గురించి, బాధను గురించి ఆలోచించండి. ఎప్పుడు డబ్బులు ఈ ఆలోచన కాదు. డబ్బులు మాత్రమే కాదు, జీవితంలో ముఖ్యమైనది డబ్బులు మాత్రమే కాదు. నాయకుడిగా ఉండాల్సిన అసలే ముఖ్యం కాదు. మీకు డబ్బులు కావాల్సినవి ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి, అనేక మీడియా సంస్థలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. మీకు లేని ఆస్తి లేదు. మీకున్న ఆస్తి భారతదేశంలో ఇంకెవరికి లేదు అనేటువంటిది అందరూ మాట్లాడుకునే మాట. దాని గురించి ఎంత ఆస్తుంది ఏంటో మీరు మాత్రం చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు. సరే వదిలేస్తే ముందు కార్యకర్తల గురించి ఆలోచించగలరని చెప్పేసి ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాను. మీకోసం ప్రాణం ఇచ్చే కార్యకర్త కోరుకుంటున్నాను.